దుర్వాసన తొలగించుకోవాలంటే చంకల్లో దుర్వాసన తొలగించుకోవడానికి కొన్ని చిట్కాలు చూద్దాం. వంట సోడా. మన ఇంట్లో దొరికే వంట సోడాతో ఈ చెమట దుర్వాసన నుంచి బయటపడవచ్చు. వంట సోడా మిశ్రమాన్ని తీసుకొని దానికి నిమ్మకాయ రసాన్ని కలిపి బాగా మిశ్రమంగా కలుపుకోవాలి. దీనిని డైరెక్ట్గా చంకల్లో రాసుకోవాలి. ఇలా రాసుకున్న 15 నిమిషాలకు అది ఆరిపోతుంది. తర్వాత నీటితో కడుక్కోవాలి. అలాగే ఈ మిశ్రమానికి కావాలంటే మొక్కజొన్న పిండిని కలుపుకోవచ్చు. నిమ్మలో చాలా గుణాలున్నాయి. అందుకే సహజ సిద్ధమైన యాసిడ్ అంటే నిమ్మ అని చెప్పవచ్చు. ఇది ఎంతటి బ్యాక్టీరియానైనా చంపే శక్తి కలది. అంతేకాక ఈ దుర్వాసనను పోగొట్టగలదు. నిమ్మను రాయడం వల్ల ఎంతో తొందరగా ఈ దుర్వాసనను దూరం చేసుకోవచ్చు. మీకు నిమ్మ చుక్కలు కరెక్ట్గా చంకలపైన పడని పక్షంలో మీరు నిమ్మకాయ రసాన్ని ఒక బౌల్లో పిండి ఆ రసాన్ని తీసుకొని దూదిని తీసుకొని ఆ రసంలో ముంచి రాసుకోవచ్చు. లేదా స్ప్రే బాటిల్ని ఉపయోగించి రాసుకోవచ్చు. ఆరిపోయాక స్నానం చేస్తే మీకు మంచి తేడా కనపడుతుంది. రోజ్ వాటర్. రోజ్ వాటర్ దుర్వాసనపై ఎంతో బాగా పనిచేస్తుంది. ఇది దీర్ఘకాలం ఉపయోగించవచ్చు. ఇక అలాగే దీనిని కాటన్ బాల్స్ సహాయంతో చంకలలో రాసుకోవాలి. కుదరని పక్షాన స్ప్రే బాటిల్ ద్వారా రాసుకోవచ్చు. అంతేకాక రోజ్ వాటర్ని బాత్ టబ్లో వేసుకొని స్నానం చేసుకోవచ్చు. శాండల్వుడ్ పౌడర్. శాండల్వుడ్ పౌడర్ దుర్వాసనను తొలగించేందుకు బాగా ఉపయోగపడుతుంది. ఎక్కువసేపు చంకలలో దుర్వాసన రాకుండా ఇది పరిరక్షిస్తుంది. గంధం పొడి సులభంగానే మార్కెట్లో దొరుకుతుంది. గంధమును కొని దానిలో నీటిని కలిపి మిశ్రమంగా చేసుకోవాలి. తరువాత ఆ మిశ్రమాన్ని చంకలలో రాసుకోవాలి. వెంటనే కడుగరాదు. కాసేపు అలాగే ఉంచుకోవాలి. తర్వాత నీటితో శుభ్రపరచుకోవాలి. సబ్బును వాడవద్దు. ఆ మిశ్రమానికి నీటికి బదులుగా వెనిగర్ను వాడితే మరింత బాగా ఫలితాలొస్తాయి. కానీ ఈ మిశ్రమాన్ని మాత్రం స్నానం అయ్యాకే రాసుకోవాలి. తర్వాత దుర్వాసన పోయి చక్కని పరిమళం మన శరీరం నుంచి రావటం మీరు గుర్తిస్తారు. పైన తెలిపిన సహజసిద్ధ గృహ చిట్కాల వల్ల ఖచ్చితంగా చంకల్లో దుర్వాసన పోయి సత్ఫలితాలను పొందవచ్చు. వీటి వల్ల పూర్వపు దుర్వాసన పోతుంది.